వందే మాతరం గేయం ప్రారంభించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన భారత జాతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కార్యక్రమము నవంబర్ 25 నుండి నవంబర్ 26 వరకు వివిధ రూపాలలో భాతిని జాగణ తమ చేయటం జరుగుతున్నదన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ సెక్షన్ అని వేరే ప్రాంతాలకు వెళ్లి అబ్బాయిలు అమ్మాయిలతో ఫోటో షూటింగ్లు చేస్తున్నారు. ఇది మన సంస్కృతి సాంప్రదాయము తల్లిదండ్రులు ఆలోచించాలని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల గాంధీ చౌక్ లో రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాసులు జెండా పట్టుకుని వందే మాతరం గేయం గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుందని తెలిపారు. భారత్ మాతాకు జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం ప్రోగ్రాం 150 సంవత్సరాలు పూర్తి అవుతుంది. వందే మాతరం ప్రతి ఒక్కరూ ఆచరించండి. వందే మాతరం గేయం, వందే మాతరం, వందే మాతరం జై, భారత్ మాతాకు జై. భారతీయులారా, మనమెంతో ప్రాచీనమైన సంస్కృతి సాంప్రదాయాలకు మనమందరం కలిసి 3 మతాలు కూడా కలిసిమెలిసి ముందుకు పోవాల్సిన సమయం వచ్చింది. ఈ రోజు భారతదేశం అగ్రస్థానంలో ముందుకు పోయి ముందు మన గుర్తు పెట్టుకోండి. 10 సంవత్సరాల తర్వాత మనమంతా ఈ రోజు 100 రూపాయలు సంపాదిస్తుంటాం. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించండి. మనం ఇతరులకు మంచి చెబుదాం, మంచి ఆచరిద్దాం. నటించడం వద్దు, దయచేసి నటించడం వద్దు. మనం చేయాల్సినది చెప్తున్నది ఏదో దాన్నే మనం నిజాయితీగా చెప్దాం, నిజాయితీగా ఆచరిద్దాము. మనకు మహాత్మా గాంధీ చెప్పినది అదే, నిజాయితీగా ఉందాము, మనం ప్రేమిద్దాము. పరమతం ఏదైనా సరే అది నా వాళ్లే, ఆయన దేవుడు ఏ దేవుడికైనా సరే. నేను ఇప్పుడు ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. సుశీలా శ్రీనివాసులు మాట్లాడుతున్నాను. ఈరోజు వందే మాత్రం గేయం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనమందరము ఇంకా సంవత్సరం వచ్చే నవంబర్ వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మనమంతా ఏకతాటిపై మన సమాజ ఉద్ధరణలో ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలు మనం పాటించాల్సిన ఆవశ్యకత గురించి మేము ప్రచారం చేయడం జరుగుతున్నది. ఈరోజు కొందరు, అందరూ కాదు, కొందరు పెళ్లిళ్ళల్లో పెళ్లి కన్నా ముందరే ప్రీ వెడ్డింగ్ సెషన్ అంటూ చెప్తూ అమ్మాయి యొక్క ఔన్నత్యాన్ని, ఆమె యొక్క అభిప్రాయాలకు సరైన విలువ ఇవ్వకుండా వేరే ప్రాంతాలకు పంపించి ఫోటో షూటింగ్ చేయిస్తున్నారు. ఇది నిజంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు మంచిదో చెడ్డదో మీరే ఆలోచించమని చెప్పని నేను మరీ ప్రార్థిస్తున్నాను. ఇక ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, ఈ సంస్కృతి సాంప్రదాయాల కోసం మన భారతీయులలో అగ్రగణ్యులైన మహామహా నాయకులంతా ప్రాణాలు వదిలారు. నిజంగా వందే మాత్రం గేయానికి ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. దాంట్లో కేవలం 6 లైన్లు మాత్రమే తీసుకొని మిగతా వాటిని వదిలేశాము. కాబట్టి దయచేసి వందే మాత్రం గేయాన్ని పూర్తిగా మళ్ళీ మనము తీసుకొని దాన్ని కూడా మనం ఆలపించాలని చెప్పి కోరుతున్నాను. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.
హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.